హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. 29వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట యెర్మీయా గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనం. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నా సేవకుడవైన యాకోబు. సేవ అనున్నది దేవునిని సేవించే వారందరూ కూడా సేవ చేస్తున్న వాళ్ళే. కొంతమంది ఫుల్ టైం మినిస్ట్రీ ఉంటుంది, కొంతమందికి జాబ్ చేసుకుని కూడా దేవుని సేవ చేస్తూనే ఉంటారు. కొంతమంది దేవుడి మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దేవుని సేవలో పాలిభాగస్తులే. మందిర పరిచర్య చేస్తూ ఉంటుంటారు, గృహాలకు వెళ్ళి గృహాల్లో ఉండిపోయి నా స్త్రీలకి వాక్యాన్ని అందిస్తూ ఉంటారు, మందిరానికి రామ్మని తోడుకొని వస్తుంటారు, ఇంటింటికి వెళ్ళి ప్రార్థిస్తారు. వాళ్ళది సేవే. దేవుడిని సేవించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. దేవుడే మనకి తోడై ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుని లోకంలో మీరు ఎవరిని సేవించి ఏ వ్యక్తికి సేవ చేసినా అతను బాగుపడిన తర్వాత సేవ చేశారు, సేవ చేయించుకున్నాను అన్న మాట కూడా అనడానికి ఇష్టపడ్డారు. చేసే సేవలే, చూసే సేవలే అంటుంటారు. ఎందుకు పనికిరాదు. లోకంలో ఏ వ్యక్తికి మనం ఎంత చేసిన, మనుషులకి చేసిన, వస్తువులకి చేసిన, పశువులకి చేసిన, అవి ఎంత మాత్రము దానివల్ల ఉపయోగం ఉండదు. అదే నిన్ను సృష్టించిన నీ దేవుణ్ణి నీవు ఆరాధిస్తే అది సేవలోనికి వస్తుంది, అది సేవలోనికి వస్తుంది. నువ్వు దేవునిని సేవిస్తే అది దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను సేవించావు కదా, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు దుర్గమై ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. ప్రతిఫలాలు లేని సేవ చేసి కన్నా ప్రతిఫలం ఇచ్చి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడికి భయపడితే దేవుడు మనకి తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.